సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివరాజ్ కుర్మి. ఈరోజు మన వీడియోలో ఒక స్పెషల్ వీడియో అని చెప్పాలి నా యూట్యూబ్ లైఫ్లో. ఎందుకంటే నేను ఇంతవరకు చేసినటువంటి సెలబ్రిటీ ఎవరు నన్ను డైరెక్ట్గా నేను కలవలేదన్నమాట వాళ్ళని. సో నేను అక్కడ సెక్యూరిటీ వాళ్ళతో పర్మిషన్ తీసుకొని కలవాలని నేను రిక్వెస్ట్ చేసి పైకి వెళ్ళాను అనమాట. సో ఒక పెద్ద సెలబ్రిటీ అండ్ హీరోయిన్, పెద్ద పెద్ద హీరోలతో తీసినటువంటి హీరోయిన్ని నేను కలవడం నాకు ఎందుకో బాగా హ్యాపీ అనిపించింది అనమాట. సో ఆమె ఎవరో కాదు, రాశిఖన్నా గారు అన్నమాట. సో ఈమె మణికొండలో ఉంటుంది అన్నమాట, దర్గా దగ్గరలో ఉన్నటువంటి మణికొండలో జేఎంఆర్ వైట్ హౌస్ ఉంటుంది. సో మనం ప్రజెంట్ అక్కడికి వెళ్తున్నాం. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ దర్గా దగ్గర ఉన్నటువంటి మేఫీల్ దగ్గర ఉన్నాం ప్రజెంట్. సో దీన్ని క్రాస్ చేసి కొంచెం ముందుకెళ్ళి మనం యూటర్న్ తీసుకొని రావాలన్నమాట. అండ్ రాశిఖన్నా గారు 1990లో నవంబర్ 30న ఢిల్లీలో జన్మించారు. అండ్ మొట్టమొదటిసారిగా 2013లో మద్రాస్ కెఫే అనే హిందీ మూవీలో కనిపించడం జరిగిందనమాట. అండ్ ఆ సినిమా తర్వాత అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్లో తొలిసారిగా మన టాలీవుడ్లో నాగశౌర్యతో ఊహలు గుసగుసలాడే మూవీలో యాక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, మనం రాశిఖన్నా గారి ఇంటికి వెళ్ళాలంటే దర్గాని క్రాస్ చేసి వెళ్ళాలన్నమాట. సో మనం గచ్చిబౌలి రూట్ నుంచి వస్తున్నాం టువర్డ్స్ టోలీ చౌకీ. సో కొంచెం ముందుకు వెళ్ళగానే మనం యూటర్న్ తీసుకోవాలి ఇక్కడ. సో ఇలాగే స్ట్రేట్కి వెళ్తే మనకు టోలీ చౌకీ వస్తుంది, ప్లస్ మెహదీపట్నం కూడా వస్తుంది. ఇక్కడ యూటర్న్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళి మనం లెఫ్ట్ తీసుకోవాలి మనం. సో నిజంగా నాకు ఈరోజు ఒక హ్యాపీ డే అని చెప్పాలన్నమాట. ఎందుకంటే ఒక సెలబ్రిటీని సినిమాలో, టీవీలో చూసినటువంటి ఎవరైతే హీరోయిన్ ఉన్నారో డైరెక్ట్గా లైవ్గా చూసి మాట్లాడి నేను వాళ్ళ ఇంటిని వీడియోలో తీసుకోవడం జరిగిందనమాట. సో దాంట్లో వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు. నేను ఆ వీడియో కూడా మీకు పెడుతున్నాను, చూడండి. సో కొంచెం ముందుకు వెళ్ళాలి మనం, జంక్షన్ వస్తుంది కదా, అదే దర్గా అనమాట, దర్గా చౌరస్తా. సో ఈరోజు నేను స్ట్రేట్గా వెళ్తే గచ్చిబౌలి వస్తుంది. సో ఇది చౌరస్తా అనమాట, దర్గా చౌరస్తా. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. సో లెఫ్ట్ తీసుకున్నాం కదా, కొంచెం ముందుకు వెళ్తే మనకు రైట్ సైడ్ వస్తుంది అనమాట, ఫస్ట్ బిల్డింగ్ అనమాట. మనకు అక్కడ కనిపిస్తుంది కదా వైట్ బిల్డింగ్. సో అదంతా గేటెడ్ కమ్యూనిటీ అనమాట, జేఎంఆర్ వైట్. ఆల్మోస్ట్ మనం దగ్గరకు వచ్చేసాం. సో ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా వైట్ బిల్డింగ్ అనమాట, ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ ఇదంతా. సో దీంట్లోనే చాలామంది సెలబ్రిటీస్ ఉంటారు, దాదాపు ఒక డజన్ వరకు ఉంటారు అన్నమాట దీంట్లోనే. సో వాటి లిస్ట్ కూడా నేను అన్నీ క్లియర్గా చూపిస్తాను. అక్కడ నోటీస్ బోర్డ్ లాగా ఉంటుంది కదా, సో అక్కడ అవన్నీ చూపిస్తాను అన్నమాట. సో ఇదనమాట జేఎంఆర్ వైట్ లోటస్ అని. సో నేను లోపలికైతే ఎంటర్ అవ్వబోతున్నాను. సో ఇక్కడ రైట్ సైడ్ ఒకటి మొత్తం స్పోర్ట్స్ సంబంధించినటువంటి ప్లే గ్రౌండ్ ఉంటుంది, మినీ ప్లే గ్రౌండ్. సో ప్రజెంట్ అయితే మనం రాశిఖన్నా గారి ఫ్లాట్ దగ్గరికి లోపలికి ఇంట్లోకి వెళ్ళబోతున్నాం అన్నమాట. సో ఇదంతా గేమ్ ఆడుకోవడానికి అనమాట, మొత్తం ప్లే గ్రౌండ్ అదంతా. బ్యాడ్మింటన్ కానీ, టెన్నిస్ కానీ, వాలీబాల్ కానీ. సో ప్రజెంట్ అయితే నేను ఈరోజు హాలిడే ఉంది కాబట్టి ప్రజెంట్ అయితే వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ. బిల్డింగ్ మొత్తం ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది, ఎందుకంటే మొత్తం ఆంధ్ర వాళ్ళు ఉన్నారన్నమాట. సో బి బ్లాక్లో సెకండ్ ఫ్లోర్ ఉంటున్నారన్నమాట ప్రజెంట్ అయితే రాశిఖన్నా గారు. సో అక్కడ సెక్యూరిటీని రిక్వెస్ట్ చేసి నేను పైకి రావడం జరిగింది. ఈరోజు ఎలాగైనా కలవాలి రిక్వెస్ట్ చేసి వచ్చానమాట. సో మనం ప్రజెంట్ అయితే దగ్గరికి వెళ్తున్నాం. B203 వచ్చింది కదా, 202కి వెళ్ళాలి. సో ఇదనమాట రాశిఖన్నా గారు ఉంటున్నటువంటి ఫ్లాట్ B201. సో లోపలికి చూశారు కదా, వాళ్ళ ఫాదర్ అన్నమాట, ఏదో బుక్స్ సర్దుతున్నాడు.
ఇదంతా ఒక హాల్ అనమాట. మీకోసం మళ్ళొకసారి తీస్తాను. కాకపోతే వీడియో అలో చేయలేదు, నేను జస్ట్ ఒక క్లిప్ అన్న ఉండాలని చెప్పేసి నేను వాళ్ళు రిక్వెస్ట్ చేసి అది కూడా తీసుకున్నాను. సో ఇదనమాట ఆమె ఉంటున్నటువంటి ఫ్లాట్ B201 సెకండ్ ఫ్లోర్. సో దీంట్లో ఏబిసి 3 బ్లాక్లు ఉంటాయన్నమాట. సో దాంట్లో B బ్లాక్లో ఉంటున్నారన్నమాట. సో దీంట్లోనే కీరవాణి గారు, రాజమౌళి గారు అండ్ ఆలి గారి వాళ్ళ బ్రదర్ అయినటువంటి కయ్యూమ్ అందరు ఇక్కడే ఉంటారన్నమాట. ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళ లిస్ట్ కూడా మీకు క్లియర్ చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే ఈ గేటెడ్ కమ్యూనిటీకి ఇది ప్లే గ్రౌండ్ అనమాట. చూశారు కదా, ఈ బిల్డింగ్ మొత్తం ఆల్మోస్ట్ అంతా ఖాళీ ఉంది, ఎవరు లేరన్నమాట. మొత్తం అన్ని ఇల్లు లాకేసుకొని ఉన్నాయి. ఎందుకంటే నేను చూడడం కాదు, అక్కడ సెక్యూరిటీ వాళ్ళని అడిగాను అనమాట. మీకు ఒక లిస్ట్ చూపిస్తాను, దాంట్లో ఎవరెవరు ఉన్నారో మీకు లైవ్గా మీరే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే MM కీరవాణి గారు B503లో ఉంటారన్నమాట. దాని తర్వాత M బ్రహ్మానందం B501 ఉంటారు. అండ్ దాని తర్వాత ఇంకెవరున్నారు, సో ఇదనమాట B బ్లాక్లో అయితే వీళ్ళు ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి బ్లాక్ ఉంటుంది C బ్లాక్లో. సో దాంట్లో కూడా ఎవరెవరు ఉంటారో మీకు క్లియర్గా చూపిస్తాను. అక్కడ నోటీస్ బాగ్ లాగా ఉంటుంది, అది ఇంతకుముందు చూపినట్టుగా. సో ఇక్కడ పని మనుషులు వచ్చారన్నమాట, ఎర్లీ మార్నింగ్ వాళ్ళు పని వాళ్ళు చూసుకుంటున్నారు. సో ఇది C బ్లాక్ అనమాట. సో దీంట్లో అయితే మనకు ఆలి గారు ఉంటున్నారు పైన, అండ్ SS రాజమౌళి గారు 301. సో ఇదనమాట C బ్లాక్. నెక్స్ట్ వచ్చేసి A బ్లాక్ వెళ్తున్నాం. సో A బ్లాక్లో అయితే రాశికన్న గారు ఉంటారు, A బ్లాక్లో 102లో. అండ్ ఆమె తర్వాత కయ్యూమ్ ఉంటారన్నమాట, అంటే ఆలి గారు వాళ్ళ తమ్ముడు A202లో ఉంటారన్నమాట కయ్యూమ్. అండ్ ఆ తర్వాత కాలభైరవ అంటే కీరవాణి వాళ్ళ సన్ అనమాట, కొడుకు A504లో ఉంటారన్నమాట కాలభైరవ గారు. అండ్ కయ్యూమ్ గారి ఇంటికి వెళ్తే అక్కడ కూడా లాక్ ఇస్తుంది అనమాట. నేను చాలాసార్లు బిల్ ప్రెస్ చేశాను, కాలింగ్ బిల్లు. సో అక్కడ రెస్పాన్స్ అయితే లేదు. సో ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఇంతమంది ఉన్నారు కదా, అట్లీస్ట్ ఒక్కరినైనా మీట్ అవ్వాల్సింది. బట్ ఆ మీట్ అనేది కూడా నేను వీడియోలో పెట్టలేకపోయాను అనమాట. సో అదే రాశికన్న గారిది. అండ్ దాంతోపాటు ఆల్మోస్ట్ ఈరోజు ఎలక్షన్స్ కాబట్టి అందరు ఆంధ్రాకి వెళ్ళిపోయారు అన్నమాట. నేను ఎలక్షన్స్ రోజు తీసాను అనమాట వీడియో. సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు మన వీడియో. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ దాంతోపాటు ప్లీజ్ ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, టిల్ ఎండ్ వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు. అండ్ మరో వీడియోతో నెక్స్ట్ టైం కలుద్దాం. బాయ్ బాయ్.